ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos if you are liking. లైక్ చేసి, Like do. కామెంట్ చేసి, Comment also do. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, Your relatives, friends and neighbors కి share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద bell icon click forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసిండి, నేను వెళ్ళొస్తాను. మనది ఇప్పుడు మామూలు రేంజ్ కాదు, డైరెక్ట్ క్లయింటే ఫోన్ చేసి ఇల్లు, కారు, కోట్ల కోట్ల ప్యాకేజ్. అబ్బో మీరున్నారా పీసనగొట్టు భవనం, అది కాదు అంకుల్ భవనం, ఇది యాక్చువల్ ఇది కూడా కాదు, ఇది ప్యాలెస్. గోవిందు లిల్లీ ఎక్కడున్నావు? బాత్ టబ్ లో ఉన్నా. బెంగళూరులో ఉన్నావా? బెంగళూరులో ఉంటే మాటలు అనిపిస్తుంది. బాత్ టబ్ లో ఉన్నా. హో సర్లే, నేను హాస్పిటల్ కి వెళ్తున్నా. ఓకే ఓకే, నేను కూడా స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి. సరే టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టాను, తినేసి వెళ్ళు. టిఫినా? యు మీన్ బ్రేక్ఫాస్ట్? ఏం చేసావు? ఇడ్లీనా? ఓ లిల్లీ, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ మేక్ యూ అండర్స్టాండ్? ఇడ్లీలు అవి తినడానికి మనం ఇప్పుడు మిడిల్ క్లాస్ కాదు, రిచ్. శాండ్విచెస్, పాన్ కేక్స్, క్రోసాంట్స్, సాసేజెస్, స్పానిష్ ఆమ్లెట్, రేపటి నుంచి ఎలాంటివి చేయి. ఇడ్లీలు, వాళ్ళ దోశలు, దాంతో చట్నీలు, అవన్నీ మిడిల్ క్లాస్ పీపుల్ తింటారు. ఆహా, అయితే రోజు ఏ 5 స్టార్ హోటల్ కు వెళ్ళి తినేసిరా. నేనైతే ఇంట్లో ఇవే చేస్తా. క్రాప్ కాదు, క్యారెట్ కర్రీ చేసా, బాక్స్ కూడా పట్టుకెళ్ళు. నాకేం అక్కర్లేదు, నేను బురిటో బౌల్ ఆర్డర్ పెట్టుకుంటా. నీకు బురిటో బౌల్ తెలియదు కదా? సబ్వే తెలుసా? కాలిఫోర్నియా బురిటో, డాంకిన్ డోనట్స్, అట్లీస్ట్ స్టార్ బక్స్. గోవిందు చాలు, ఇంకా ఎక్స్ట్రాలు చేసావంటే లోపలికి వచ్చి వీపు వాయిస్ చేస్తాను. వాయించద్దు గాని కొంచెం వచ్చి రొత్తొచ్చు కదా, చెయ్యి అందట్లేదు. నాస్టీ నల్లగండ లాంటి దీనికి మన రేంజ్ ఎప్పటికి అర్థం అవుద్దు. అందోళలు దయం, భద్రబ్బులు నవోదయం. వీడు ఎప్పుడు నన్ను ఏదో ఒక టెన్షన్ లో పడేస్తూనే ఉంటాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? సూట్ అవ్వలేదా? సూపర్ అబ్బా, మామూలుగా లేదు. తెలుసు, మన ఆంధ్రాలో గనక అందగాళ్ళ పోటీ పెడితే ఆల్ ఇండియాకే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టేవాడిని. అందగాళ్ళ పోటీల్లో ఆల్ ఇండియాకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్. త్వరగా రండి సార్, ఇప్పటికే లేట్ అయిపోయింది. లేట్ అయిపోలేదు, లేట్ చేసా. మన టీము తెల్లవారుజాము నుంచి వెయిటింగ్. నేనేమన్నా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చిన గెస్ట్ నేటి, నా గురించి ఎందుకు వెయిట్ చేయడం? అబ్బా, వాళ్ళందరికీ వర్క్స్ అసైన్ చేయాల్సింది నువ్వే కదయ్యా. అంటే నీకు తెలీదా? తెలుసు. ఎలా? ఇప్పుడు మీరు చెప్పారుగా. అంటే ఇంతకు ముందు తెలీదా? తెలీదు సార్. ఎందుకు? మీరు చెప్పలేదు కదా. గోరా, ఇక్కడ అన్ని నేనే చెప్పను, కొన్ని నువ్వే తెలుసుకోవాలి, నువ్వే చెయ్యాలి. యూ హ్యావ్ టు టేక్ ద ఇనిషియేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. మిషన్ ఇంపాసిబుల్ విత్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అండ్ ద ఫైనల్ డెస్టినేషన్. సార్ ఇంకెక్కడే నిలబెట్టి మాట్లాడతారా? సూట్ ఇస్త్రీ పోతుంది, అదండి మిగతా వాళ్ళు కూడా చూపిద్దాం. సూటా? అబ్బా, వీడికి పని మీద తప్ప అన్నిటి మీద ధ్యాస ఉంది. నోట్లో కొనుక్కొని చాలే గాని త్వరగా రండి, లిఫ్ట్ వెళ్ళిపోతుంది. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బై ద వే, నైస్ సూట్. నో, ఇట్స్ నాట్ నైస్ సూట్, ఇట్స్ రేమండ్ సూట్. 50K. ఎలా ఇచ్చాం? By the way, your hairstyle is also nice. Is it? Yes. Why so long hair? Many people ask this question. You know, in olden days, kings used to have long hair because they are kings. I am also king of my company. That's why long hair. నువ్వు కింగ్ అయితే మరి మన బాస్ ఎవరు రా? You are so funny. చలో, my floor game. Catch you later. వీకెండ్స్ ఖాళీ అయితే చెప్పు, పబ్కి వెళ్ళి గబ్బు లేపుదాం. Funny guy. ఒరేయ్, నీకు ఆల్రెడీ పెళ్ళయింది కదరా, పెళ్ళాన్ని పెట్టుకుని ఇలా పరాయి స్త్రీలతో పరాచకాలు ఆడుతున్నావు పాపాత్ముడా. ఇది మరీ బాగుంది. నైట్ చందమామ ఉంటదని ఇంట్లో లైట్లు వేసుకోవడం మానేస్తావా? ఇది అంతే, ఎక్కువ ఆలోచించకుండా పొరపాడే పద్దు. బ్రో, గోరా బ్రో, ఎన్ని రోజులైంది బ్రో నిన్ను చూసి. డోంట్ టచ్. ఎవడరా నువ్వు?
నేను బ్రో జేజేని జమ్మలమడి జనార్దన్. అయితే ఎవరికి ఎక్కువ మై సైడ్. ఏ ఎండి జస్ట్ కీప్ దిస్ కైండ్ ఆఫ్ షిట్ అవుట్ ఆఫ్ మై సైడ్. ఏంటి సార్ అలా మాట్లాడుతున్నాడు? ఏమోరా, వాడి చేతిలో ఆ యుఎస్ ప్రాజెక్ట్ పెట్టినప్పటి నుంచి ఈ ఆఫీస్ లో మేనేజర్ వాడో నేను అర్థం కావట్లేదు. సీనియర్ నన్ను కూడా చూడకుండా నన్ను తప్పించి ఆ యుఎస్ ప్రాజెక్ట్ ఆడికి ఇచ్చారు కదా, మీకు ఎలాగే జరగాలి. ఎవర్రా మీరంతా? 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏంటో ఈ ఎదవలు యుఎస్ ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టారు. మనకు వర్క్ రాదని నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. నేనైతే మాక్సిమం మేనేజ్ చేస్తాను, కానీ ఎప్పుడైనా దొరికిపోయే పొజిషన్ వస్తే నువ్వే కాపాడాలి. అలాగే ఈ యుఎస్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ లా లాగ్ చేయకుండా చైనా రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్ట్ లాగా తొందరగా అయిపోయేలా చూడు, ఓకేనా? నువ్వు కూడా హ్యాండ్ ఇచ్చావా? వాట్ గోరా, ఎవరో హ్యాండ్ ఇచ్చారంటున్నావు? మీరే సార్, ఇంట్లోకి పనులను చూస్తా అన్నారు. చూసానయ్యా. బాగున్నారా? నేను చూడమంది వాళ్ళని కాదు, వాళ్ళని మా ఇంట్లో పనికి. అదే చూసాను రా బాబు. నెంబర్స్ నీకు వాట్సాప్ చేస్తాం. సరే సర్లే, వర్క్ స్టార్ట్ చేద్దాం రండి. అబ్బా, ఎలా చేస్తున్నారు సార్ ఈ సాఫ్ట్వేర్ జాబ్లు? ఒక్క రోజుకి ఒళ్ళు ఓనం అయిపోయింది. అంటే నువ్వు ఈ రోజు దాకా జాబ్ చేయలేదా? అదే ఆఫీస్కి వచ్చి చాలా రోజులు అయింది కదా, అందుకే అలా అన్నా. ఓకే గోరా, ఐ విల్ టేక్ ఏ లీవ్. ఆఫీసులో అంత పని పెట్టుకుని లీవ్ తీసుకుంటారా? అసలుకి ఇది యుఎస్ ప్రాజెక్ట్, నేను ఒప్పుకోను. లీవ్ అంటే అది కాదయ్యా, ఈ రోజు ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటా అని. ఈ రోజు నుంచి తీసుకున్నా, రేపటి నుంచి తీసుకున్నా, ఐ ఆమ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ లీవ్. ఇంతకు ముందు నేను లీవ్ అడిగినప్పుడు ఒక్కరోజు అవ్వలేదు. అబ్బా ఒరే, నాకే లీవ్ వద్దురా బాబు, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నానని చెప్తున్నా. వెళ్ళండి సార్, దానికి కూడా పర్మిషన్ తీసుకోలేటి. నా కారు కూడా వచ్చింది, నేను కూడా వెళ్తానే, బాయ్. మేనేజర్ అయ్యుండి ఇంకా బోడి బైక్ వాడుతున్నాను, కానీ వీడికి మాత్రం BMW కారు, దానికి డ్రైవరు. షిట్, లైఫ్ సక్స్. లిల్లీ, లిల్లీ, ఇదేంటి ఎలా కూర్చుంది? లిల్లీ, ఏమైంది? తెల్లగొన్నావేటి? ఒంట్లో బాలేదా? జ్వరం వచ్చిందా? జనరల్ గా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ కి జ్వరం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అబ్బా, జ్వరం ఏం రాలేదు గోవిందు, ఏం లేదు. ఏం లేదా? అయ్య బాబోయ్, ఇది జ్వరం కంటే డేంజర్. ఒక అమ్మాయి ఏం లేదు అన్నదంటే ఖచ్చితంగా ఏదో ఉంది. ఏంటది? అబ్బా, ఏం లేదు గోవిందు, మన పాతింటిని మిస్ అవుతున్నాను. ఏటా ఎనపెట్టిన? స్టార్టింగ్ లో అంకుల్ ఇలాగే అంటే అది ఇనపెట్ట కాదు మా హౌస్ అన్నా. యా, ఇప్పుడు దానికంటే పెద్దింగ్లు వచ్చేసరికి అది ఇనపెట్ట అయిపోయిందా? అంతే కదా లిల్లీ, ఎవ్రీథింగ్ నీడ్స్ అన్ అప్గ్రేడ్. అలాగే ఎవ్రీవన్ నీడ్స్ అన్ అప్గ్రేడ్. ఈ కాలంలో కూడా ఎవడైనా యాపిల్ పాత మోడల్ వాడుతున్నాడా? 16 Pro Max కి షిఫ్ట్ అవ్వట్లే. కానీ నాకు పాత మోడలే ఇష్టం. ఓ కమాన్ లిల్లీ, చార్మినార్ అంటే అందరికి ఇష్టం. ఇష్టం ఉంటే చూడాలనుకోవాలి తప్ప దాంట్లో ఉండాలనుకోకూడదు. అక్కడ ఉంటే హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే పలకరించడానికి ఆంటీ, అంకుల్, పంకజమ్మను అందరూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరున్నారు? నువ్వు, నేను, ఈ గోడలు తప్ప. ఇందాక వంట చేద్దామంటే కరివేపాకు లేదు. అదే అక్కడే ఉండింటే లక్ష్మి ఆంటీని అడిగితే కరివేపాకుతో పాటు ఇంట్లో ఉండిన కూర కూడా ఇచ్చేది. ఇప్పుడు నీ బాధ ఏంటే? కరివేపాకు లేదన్నా, కూర ఇవ్వడానికి ఆంటీ లేదన్నా? అసలేమీ లేదని. నేను అందరినీ మిస్ అవుతున్నాను. నేనేమైనా ఇక్కడ కావాలని తెచ్చానా లిల్లీ? మనం హ్యాపీగా పెద్ద ఇంట్లో ఉండాలనే కదా. హ్యాపీగా ఉండడం అంటే పెద్ద పెద్ద విల్లాల్లో ఉండడం కాదు, మన వాళ్ళతో ఉండడం. మ్యాన్షన్స్ లో ఉండడం కాదు, మనుషులతో ఉండడం. ఊరికి దూరంగా ఉండడం కాదు, మనుషులకి దగ్గరగా ఉండడం. అయ్య బాబోయ్, అబ్బే బాబోయ్, అబ్బే బాబోయ్, నాకు అర్థమైంది. నువ్వు పిసినగొట్టి ఫ్యామిలీని మిస్ అవుతున్నావు, అంతే కదా? అవును. సరే, రేపు మధ్యాహ్నం వాళ్ళందరినీ లంచ్ కి పిలుస్తాను, ఓకేనా? ఓకే గోవిందు. మొఖం వెలిగిపోతుంది. సర్లే ఉండు. అయ్యా నమస్కారం, నన్ను గోరా అంటారు. చెప్పరా? ఓ సారీ, చెప్పండి సార్. ఎందుకు అంకుల్ ఎటకారాలు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తావరా, కొట్టు మూసి ఇంటికి వెళ్తున్నాను. మీరంటే పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చి పై స్థాయికి వెళ్ళిపోతారు, కానీ మేము పిసినిగొట్టేవాళ్ళం. మా ఎప్పుడు మిడిల్ క్లాస్ బతుకులే. ఎదగాలి అంకుల్, పైకి ఎదగాలి. ఇంకా కొట్లోనే ఎప్పుడు పొట్లాలు కట్టుకుంటూ కూర్చోమంటారా ఏంటి? ఫోన్లేరా, నువ్వు ఎదిగితే అంతకన్నానా? ఏంటి సడన్ గా ఫోన్ చేసావు? గుర్తొచ్చావా? గుర్తొచ్చింది నాకు కాదు, లిల్లీ. రేపు అందరూ మధ్యాహ్నం మా ఇంటికి లంచ్ కి వచ్చేయండి. అబ్బో, ఏంటి స్పెషల్? ఏం లేదు అంకుల్, చెప్పాను కదా, లిల్లీ మీ అందరినీ మిస్ అవుతుందంట. ఒకసారి చూసినట్టు ఉంటదని. ఓహో, సరేరా, వస్తాం. ఓకే అంకుల్, రేపు మార్నింగ్ 11 కల్లా రెడీ అయిపోండి. అలాగేరా.
the next day. లక్ష్మి రెడీ అయ్యావా? ఇంకెంతసేపే? అబ్బబ్బబ్బబ్బా అయిపోయిందండి. మనుగడు రెడీ అయ్యాడో లేదో చూడండి. ఐఎమ్ రెడీ. నేను కూడా రెడీ. నువ్వెందుకు రెడీ? ఆడి పిలిచింది పిసినగొట్టి ఫ్యామిలీని, పక్కింటి ఫ్యామిలీని కాదు. నోరు మీరా. పంకజం కూడా గోరగడి ఇల్లు చూసుంటదని నేనే రమ్మన్నా. నీకేంటో అంత స్పెషల్ ఇంట్రెస్ట్? ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్తామని నేనే రమ్మన్నాను. అంతేగాని నాకు ఏ స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. అంకుల్ ఇంకా 10th టేపు తనని తీసుకెళ్ళడానికి తోర తంపిస్తాడు. తారా అయ్యి ముందు సీట్ నాది. రేయ్ మూసుకొని వెనకాల ఎక్కండి, ముందు సీట్ నాది. నాన్నగారు రండి అంకుల్ రండి. వెల్కమ్ టు గోలీ ప్యాలెస్, the luxury gated community villa with attached swimming pool, bathroom, bathtubs, Italian marble, Chinese furniture, state of the art from US. రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఇవన్నీ మాకెందుకురా చెప్తున్నావు? చెప్పాలి అంకుల్, చెప్తేనే కదా తెలుస్తుంది. అక్కర్లేదు, చూస్తేనే తెలుస్తుంది. అయినా అంత కష్టపడి కారు ఎందుకురా పంపించడం? బండి మీద వచ్చేద్దుగా. మీరా లోనా వేసుకొస్తే ఈది చివర ట్రాఫిక్ పోలీస్ ఎలా చేస్తాడేమో, కానీ మా గేట్ చివర సెక్యూరిటీ గార్డ్ మాత్రం ఎలా చేయడు. అందుకే కారు పంపించా. అయినా మీరేంటి అంకుల్ మీ ముగ్గురిని పిలిస్తే ఊరందరిని వేసుకొచ్చారు? అందరం మనోళ్లే కదరా, ఎక్కడికి వెళ్ళినా కలిసే కదా వెళ్తాం. అలా అని ఇక్కడ కూడా అందరిని వేసుకొచ్చేలా? సర్లేండి లోపలికి వెళ్ళండి. లిల్లీ నిన్నటి నుంచి వెయిటింగ్. పదలక్ష్మి. రే కోరా ఏముందరా మన ఇల్లు? మన ఇల్లు కాదురా, నా ఇల్లు. రసగుల్లా కూడా తెప్పించావా? చూడు మా అంటే ఎంత ప్రేమ. చాలా ఎదిగిపోయావురా గోరా. నేను ఎదిగిపోలేదురా, మీరే ఇంకా అక్కడ ఉండిపోయారు. ఒకప్పుడు మనం ఏంటి అన్నది తెలీదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మనం మామూలు వ్యక్తి కాదు. కింద మీద ఉప్పు, గోర అన్న తోపు, రెబల్. తారా తాకు కూడా టాప్ ఇప్పించడానికి కదా, ఐస్ క్రీమ్ కాదు, జాబ్. ఖాళీలు ఉంటే చూస్తాంలే. మావా రండిరా, పైకి కూడా వెళ్ళి ఇల్లంతా చూద్దాం. రే చూస్తే చూడండి గాని ఏమైనా టచ్ చేశారో? ఒకలే రామావా. ఇంత రేంజ్ కి వచ్చినా ఇంకా ఈ ఎదవాళ్ళకి మనం అంటే రెస్పెక్ట్ రాలేదు. ఏంటమ్మా లిల్లీ, ఏం వండేస్తున్నావు? రండి ఆంటీ, మీకోసమే వంట రెడీ చేస్తున్నాను. అబ్బో ఏంటో ఈ రోజు స్పెషల్స్? చాలా ఉన్నాయి ఆంటీ. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్ని ఉన్నాయి. అబ్బో ఇంటి భోజనానికి వచ్చినట్లేదు, ఏదో పంది భోజనానికి వచ్చినట్టుంది. మీరు వస్తున్నారని గోవింద్ అవన్నీ తెప్పించారు అంకుల్. అబ్బా అవును అంకుల్, మీ ఇంట్లో ఎలాగో ఇన్ని ఐటమ్స్ తినలేరు కదా, అందుకే మా ఇంట్లో వండిస్తున్నా. గోవిందు అదేంటి లిల్లీ, నేను చెప్పింది కరెక్టేగా? అవునమ్మా, నెలకోసారి నీసు వండుకునే వాళ్ళం. ఆడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. సర్లేండి అందరం భోంచేద్దాం పదండి. రే మను ముక్కు భోంచేద్దాం రండి. కమింగ్ మామీ. అందరూ మొహమాట పడకుండా ఎంత కావాలంటే అంత తినండి. మావా చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ అన్ని ఉన్నారా? ఏదో బార్బిక్యూ బఫెట్ వచ్చినట్టుంది. ఈ రోజు మొహమాట పడకుండా మొత్తం కుమ్మేద్దాం రా. రే మన చికెన్, మటన్ అన్ని 2 కేజీలు ఉన్నాయి. మీ ఇంట్లో 100 గ్రాములు తిన్నట్టు తినకు. ఎంత కావాలంటే అంత తిను. కావాలంటే సాయంత్రానికి బాక్స్ కూడా కట్టిస్తాను. కొంప బాగుందిరా గోరా, కొంప తీసి కొనేసావేంటి? అంత లేదమ్మా, ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. ఉద్యోగం పోతే మళ్ళీ తీసేసుకుంటారన్నమాట. నోట్లోంచి ఒక్క మంచి మాట రాదే. అయినా నీ మొహానికి ఉద్యోగం ఎవడే ఎక్కువ, ఎవడో ఇల్లు కూడా ఇచ్చాడు. అదే నాకు షాకింగ్ గా ఉంది. కష్టపడితే వస్తాయంటే జాబులు. కష్టపడ్డాను, జాబ్ వచ్చింది, మంచి ప్రాజెక్ట్ వచ్చింది, ఇల్లు వచ్చింది, కార్ వచ్చింది, నెక్స్ట్ కోట్లు డబ్బులు వస్తాయి. ఏదైనా కష్టపడాలి. అయినా మీలా చిన్న చిన్న ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తాయిలేండి. పెద్ద పెద్ద ఇళ్లలో ఉండాలంటే ఎంత కష్టపడాలి. గోవిందు ఇక ఆపుతావా? కొంచెం అందరినీ ప్రశాంతంగా తినని. సర్లే. బ్రాస్లెట్ బాగుందమ్మా లిల్లీ, గోల్డా? అవునా ఆంటీ? అవునా నాన్న, సింపుల్ గా చెప్తాడు. డైమండ్ బ్రాస్లెట్ ఆంటీ, 10 లక్షలు. అంకుల్ షాప్ లో సంవత్సరం అంతా పొట్లాలు కట్టినా మీకు అది కొనివ్వలేరేమో. అయ్యో అంకుల్ ఏంటప్పుడు చేయగడిగేసుకుంటున్నారు? ఇంకొద్దులే అమ్మా, కడుపు నిండిపోయింది. త్వరగా తినేసి రండి లక్ష్మి, నేను బయట ఉంటాను. ఏంటి గోవిందు? నేనేమన్నాను? అంకుల్ ఫీల్ అయినట్టున్నారా ఆంటీ? మధ్యలోనే లేచిపోయారు. కడుపు మంట అయ్యి ఉంటది. రే గోరా, ఎవరిదిరా కడుపు మంట? పడుతున్నాం కదా అని ఎంత మాట పడితే అంత మాట అనుకు. నీకు మంచి ఉద్యోగం వచ్చింది, ఇల్లు వచ్చింది, కారు వచ్చింది అంటే ఫస్ట్ సంతోషపడింది ఆయనేరా. నువ్వు ఇల్లు మారిపోయి వెళ్ళిపోతుంటే అందరికంటే ఎక్కువ ఆయనే నిన్ను మిస్ అయ్యారా.
వాడినంత మిస్ అవుతున్నప్పుడు వెళ్ళొద్దని చెప్పొచ్చు కదండి. లక్ష్మి, ఆడు మనల్ని వదిలేళ్తే బాగుపడతాడంటే మనం వాడిని ఆపకూడదే. ఎందుకంటే మనం అప్పుడు ఆపేది వాడిని కాదు, వాడు ఎదుగుదలని. వాడు బయటికి వెళ్ళి ఎదిగాడు అనుకో, వాడితో పాటు ఇంకో నలుగురు ఎదుగుతారు. అయినా మన గోరాగాడు గొప్పోడు అయ్యాడంటే ఎవరికి గర్వకారణం? మనకే కదా. అదిరా మీ అంకుల్ అంటే. ఏమన్నావరా? చికెన్ 100 గ్రాములు తెచ్చుకుంటారా? నువ్వు ఇంటికొస్తే ఆ 100 గ్రాముల చికెన్ లో కూడా 3 ముక్కలు నీకేసి ఆయన చారన్నం తినేవారా. ఇంకేమన్నావరా? చిన్న చిన్న ఇళ్ళల్లో ఉంటావా? ఒరే గోరా, మేం చిన్నింట్లో ఉంటున్నా సొంత ఇంట్లో ఉంటున్నావురా. చిన్న బైక్ మీద తిరిగినా సొంత బైక్ మీద తిరుగుతావురా. అంతేగాని ఉద్యోగం ఉంటేనే ఉండే ఈ విలాసవంతమైన విల్లాల్లోని కారుల్లోని తిరగంరా. ఆయన కళ్ళల్లో నీకు కడుపు మంట కనిపించొచ్చు, నాకు మాత్రం కన్నీరు కనిపించిందిరా. ఎప్పుడో నీ పెళ్లి టైంలో నీకెవరో లేకపోతే ఒక తండ్రిగా బాధ్యత తీసుకొని నీకు పెళ్లి చేశారు. అలాంటి ఆయన్ని ఇంటికి పిలిచి బాగా మర్యాద చేసావురా. ఒక్కటి గుర్తుపెట్టుకోరా గోరా, నీ దగ్గర డబ్బుంటే ఆయన దగ్గర ఉన్న కిరాణా కొట్టును కొనగలవేమో, కానీ అలాంటి క్యారెక్టర్ని మాత్రం జీవితంలో కొనలేవు. రే గోరా, నువ్వేంట్రా ఇక్కడ? ఈ బ్యాగులేంటి? పైన పోర్షన్ ఖాళీగా ఉందని విన్నాను. ఇల్లు అద్దెకి కావాలంకుల్. ఇల్లా? అద్దెక? నీకు రెంట్కి ఇచ్చే అంత లెవెల్ ఉందారా మాకు? అసలుకే మాది చిన్న ఇల్లు. ఆపండి అంకుల్. జాబ్ అనే ఊబులో పడి డబ్బనే మాయలో తేలి మనుషుల్ని విలువల్ని మర్చిపోయాను అంకుల్, నన్ను క్షమించండి. రే ఏంట్రా ఇది? సారీ అంకుల్, నేను ఇంకెక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను. అంటే నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావా? అవును అంకుల్. కొంప తీసి ఉద్యోగం పోయిందే ఏంటి? నాకు తెలుసు అంకుల్, లాస్ట్ లో వీడికి జాబ్ పోయి బొక్కడిపోయి మళ్ళీ పిసినగొట్టు భవనానికే తిరిగి వస్తాడని, మీతో పాటు ఆడియన్స్ కూడా అలా ఎక్స్పెక్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశా. అందుకే మీకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నేనే నా తప్పు రియలైజ్ అయ్యి వెనక్కి వచ్చేసా. ఆహా, నాకు కూడా ముందే తెలుసురా నువ్వు అక్కడికి తిరిగి ఎక్కడ తిరిగి మళ్ళీ ఇదే వెనక పెట్టుకొస్తావని. అందుకే నేను కూడా ఎవరికి అద్దెకి ఇవ్వలేదు, నీకోసమే ఖాళీగా ఉంచా. సరే లోపలికి పదండి. మనిషి ఆనందంగా ఉండాలంటే జేబులో డబ్బు ఉంటే సరిపోదు, పక్కనే మన అనుకునే మనుషులు ఉండాలి. అప్పుడే మనిషికి నిజమైన సంతోషం లభిస్తుంది. రిలేషన్స్ ఆర్ గ్రేటర్ దాన్ రూపీస్.